పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 32వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 20వ అధ్యాయము 35 నుండి 38 వరకు పవిత్ర వచనములు. యేసు వారితో ఈ విధముగా పలికెను: పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచ్చే వారికి ఇక చావు లేదు. వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని, ఇసాకు దేవుడని, యాకోబు దేవుడని పలికెను. దేవుడు జీవితులకే కాని మృతులకు దేవుడు కాడు. ఏలయన ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నవంబరు నెలలో ఉన్నాం మనం. కాబట్టి మీకందరికీ ఒక ముఖ్యమైనటువంటి మాట, ఈ నవంబరు నెలలో ఆలకించే ప్రతి పఠనాన్ని, ప్రతి వాక్య పరిచర్యని కూడా ఒక ప్రత్యేకమైన దృక్కోణముతో చూడడానికి ప్రయత్నం చేయండి. నవంబరు నెలలో జరిగేటువంటి ప్రతి వాక్య పరిచర్య, ముఖ్యంగా దివ్య బలి పూజలో మనకు అందించబడేటువంటి పఠనాలు మృతులను గూర్చి, దానికంటే ముఖ్యంగా పునరుత్థానాన్ని గురించి, మరణించిన తరువాత వచ్చే ప్రతిఫలాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి. ఈ సామాన్య కాలపు 32వ ఆదివారములో కూడా క్రైస్తవులమైన మనం మన పునరుత్థానము కొరకై ఎదురు చూడాలి, ఆశపడాలి. అదే మన గమ్యం. దాని కొరకై మనం ప్రయాసపడాలి అని తెలియజేస్తూ, పునరుత్థానము తరువాత ఏం జరుగుతుంది, ఏ విధముగా ఉండబోతున్నాం అనే కొన్ని అంశాలని ఈ ఆదివారం రోజున మనకి వేద గ్రంథ పఠనాలు బోధిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక రోమన్ కథోలిక స్కూల్ ఉంది. కాన్వెంట్ స్కూల్, సిస్టర్స్ చేత నడిపించబడుతున్నటువంటి స్కూల్. ఆ స్కూల్లో రాజు అనే చిన్న కుర్రవాడు 2వ తరగతి చదువుతున్నాడు. ఒక మంచి కథోలిక కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాడు. చాలా చలాకీగా ఉండేవాడు, అందరితో కలిసిమెలిసి తిరిగేవాడు, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండేవాడు. కానీ కొన్నాళ్ల క్రితం తాను మిక్కిలిగా ప్రేమించిన, తనను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి తన ప్రియమైన అక్కను కోల్పోయాడు. చాలా వేదనతో నిండిపోయాడు. అక్క మరణించిన తర్వాత అక్కను తీసుకొని వెళ్ళి తల్లిదండ్రులు, విశ్వాసులందరూ కూడా సమాధిలో పెట్టి మట్టి పైన పోసి పూడవడాన్ని ఈ పిల్లవాడు చూశాడు. ఆ తలంపులే మరలా వస్తున్నాయి, అక్కను గుర్చిన తలంపులు. తిరిగి స్కూలుకు రావటం ప్రారంభించాడు. అంతకుముందున్నట్టు చలాకితనం లేదు, అంతకుముందున్నట్టు ఉత్సాహం లేదు. చాలా నీరసంగా ఉన్నాడు, నిరుత్సాహంగా ఉన్నాడు. తలంపులన్నీ కూడా అక్కను గురించే ఉన్నాయి. ఇది గమనించినటువంటి క్లాస్ టీచరు రాజుకి, క్లాస్ పిల్లలందరికీ కూడా దైవికమైనటువంటి ఒక పాఠాన్ని నేర్పించాలి అని ఆశపడింది. ఒక రోజున రాజును పిలిచి, నీవు ఈ చిక్కుడు ఇత్తనాలు తీసుకొని వెళ్ళి మన స్కూల్ తోటలో నాటిరాపో అని చెప్పింది. ఆ విధంగా పిల్లలకు వర్క్లు ఇస్తూ ఉంటారు. ఈ రాజు టీచర్ గారు చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళి ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి ఆ తోటల్లో ఉన్నట్టు మట్టిలో ఆ చిక్కుడు విత్తనాలు గుచ్చి
దాని మీద కొన్ని నీళ్లు పోసి వచ్చాడు. రోజు నీవు ఆ చిక్కుడు విత్తనాలకు నీళ్లు పొయ్యాలి అని చెప్పారు టీచర్ గారు. ఒక 5 రోజులు ఆగిన తర్వాత ఈ రాజు చాలా సంతోషంగా, అప్పటి వరకు బాధతో ఉన్నటువంటి వాడు చాలా సంతోషంగా టీచర్ గారి దగ్గరకు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏంటి రాజు అని చెప్పి టీచర్ గారు అడిగారు. టీచర్ గారండి, నేను భూమిలో పెట్టినట్టు ఇత్తనాలు ఇప్పుడు బ్రతికినీయండి, పైకి మొక్కలాగా పైకొచ్చాయండి అని చెప్పాడు. మంచిదే, ఏమైంది ఇప్పుడు అన్నారు. టీచర్ గారికి తెలుసు రాజు ఏం అర్థం చేసుకున్నాడు, ఏం అడగబోతున్నాడు. మరి టీచర్ గారండి, మా అక్క చనిపోతే మా అక్కను కూడా భూమిలో పెట్టారు, మరి ఆవిడ కూడా, మా అక్క కూడా ఆ మొక్కలాగా పైకొస్తుందా అని టీచర్ని అడిగాడు. వెంటనే టీచర్ గారు అవకాశాన్ని అందిపుచ్చుకొని, రాజు, మనందరము కూడా మరణించిన తర్వాత మనలా జీవిస్తాం, మరణం అంతం కాదు, మీ అక్క కూడా జీవిస్తుంది, మీ అక్క దేవుని సన్నిధిలో జీవిస్తుంది. ఏ విధముగా నువ్వు ఆ చిక్కుడు విత్తనాలు పెట్టినప్పుడు ఆ విత్తనం వేరే రూపంలో ఉంది, చెట్టు మొలక పచ్చగా బయటికి వచ్చిందో అదేవిధంగా మీ అక్క కూడా బ్రతికింది, కానీ మీ అక్క వేరొక రూపంలో ఉంది, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది. మరి టీచర్ గారని, మరి మా అక్కని నేను ఎప్పుడు చూస్తాను? మనందరము కూడా మరణించిన తర్వాత పవిత్రంగా జీవిస్తే ఒకే చోటకు వెళతాం, అదే పరలోకం రాజు అనగానే అప్పటి వరకు వేదనతో, బాధతో, అక్కను గుర్చినట్టు బాధతో, వేదనతో ఉన్న రాజు ఒక్కసారిగా పునరుత్థానం ఉంది, మరణానంతర జీవితం ఉంది, దేవుని సన్నిధిలో ఉంటుంది నీ అక్క అని చెప్పగానే సంతోషంగా జీవించటం ప్రారంభించి ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులతో చెప్పాడు, అమ్మా, నాన్న, అక్క మరణించినా కానీ దేవుడి సన్నిధిలో జీవిస్తూ ఉంది, మీకు తెలుసా అని చెప్పి సంతోషంగా జీవించటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఒక చిన్న ఉపమానం, ఇదే సత్యం ప్రియులారా, నిత్య జీవితాన్ని గుర్చిన సత్యం. మానవులంగా మనం ఈ లోకంలో వస్తాం. కొందరు 10 సంవత్సరాలకి, కొందరు గర్భములోనే, మరికొందరు పుట్టిన కొన్ని నెలలకే, మరికొందరు 90 ఏళ్ళు, కొంతమంది 35 ఏళ్ళు, కొంతమంది ఏళ్ళు, కొంతమంది 60 సంవత్సరాలు బ్రతుకుతారు. ఆ తరువాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే. ఈ శరీరం శాశ్వతం కాదు. మరణానంతర జీవితం అంటూ ఒకటి ఉంది, అదే పునరుత్థాన జీవితం అనేటువంటిది. పవిత్రంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే మనం దేవుని సన్నిధికి వెళతాము. ఆ విధంగా కాకుండా పాపములో, అంధకారములో మనం బ్రతికినట్లయితే, చావైన పాపంలో మనం చనిపోతే తీర్పుల్లో మనం నరకానికి నెట్టివేయబడతాం. ఆ మోక్షాన్ని చేరుకునే మార్గంలో మనలో ఎక్కువ మంది ఉత్తరించు స్థలము ద్వారా మనం వెళతాం. ఎందుకంటే మనం చేసినటువంటి చావైన పాపాలు కానటువంటి పాపాలకి మనం ప్రాయశ్చిత్తం చేసుకుని దేవుని సన్నిధికి వెళతాం. ప్రియులారా, ఇది జీవిత సత్యం, దీన్నెవరు కూడా కాదనలేరు. మరణము తర్వాత నిత్య జీవితం ఉంది, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా నవంబర్ నెలలో ఉన్న మనందరము కూడా ఇదిగో ఈ సత్యాన్ని తలపోస్తూ మనం ప్రశ్నించుకోవాలి. నేను ఏ విధముగా ఉన్నాను, నేను ఏ విధముగా బ్రతుకుతున్నాను, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకములో ఉండగా ఈ దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించే ఈ ప్రయాసలో, ఈ ఆశలో, నీతిగా, నిజాయితీగా, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు మనకి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. అయితే ఈ శ్రమలను ఎదుర్కోవటానికి సిద్ధపడి నీతిని, సత్యాన్ని విడవకుండా ఉండగలిగితే మనకి పునరుత్థాన భాగ్యం మనకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఉండేటువంటి అనుగ్రహం మనకి దేవుడు ప్రసాదిస్తాడు. ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా చాలా ముఖ్యమైన పట్టణం. 2వ మక్కబీయుల గ్రంథము నుండి తీసుకొనబడినటువంటిది.
ఈ గ్రంథం అనేటువంటిది క్రీస్తు పూర్వం 170, 160, 150 ప్రాంతంలో రాయబడినటువంటిది. పాత నిబంధన గ్రంథములో అక్కడక్కడ పునరుత్థానాన్ని గురించి రాయబడింది, కానీ అంత సవివరంగా రాయబడలా. కానీ మక్కబీయుల గ్రంథములో మాత్రం ఈ పునరుత్థాన జీవితాన్ని గురించి చాలా స్పష్టముగా రాయబడింది. 2వ మక్కబీయుల గ్రంథము సిరియా దేశపు అంటియోకస్ రాజు యూదుల మతం పైన చేసినటువంటి మరణహోమాన్ని, మరణకాండాన్ని, వేదహింసలని రాసి ఉంచింది. ఈనాడు ప్రియులారా, మనం చదువుకోవలసినటువంటి పట్టణం, మొదటి పట్టణం మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. ఒక తల్లి 7 కుమారులు. ఈ రాజు, శత్రువుల రాజు, వీరిని బంధించి వారి మత సిద్ధాంతానికి వ్యతిరేకముగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా పంది మాంసాన్ని తినమని అన్నాడు. ఇక్కడ వివరణిస్తాను. క్రైస్తవులను తినవచ్చా తినకూడదా, ఫోర్క్ తినవచ్చా తినకూడదా, మీకు ఇష్టమైతే తిను, లేకుంటే లేదు. అది నూతన నిబంధన కట్టుబాటు. నీకు ఇష్టమైతే తిను, అది పాపం కాదు, ఎట్టి పరిస్థితుల్లో పాపం కాదు. మనకి తిమోతి పత్రికలో ఉంటుంది, అపోస్తుల కార్యాలు పేతురు గారి విషయంలో వివరంగా చెప్పబడింది. కాబట్టి బిడ్డలారా, నీకు ఇష్టమైతే తిను, అందులో పాపం లేదు. ఎవరైనా కానీ దానికి విరుద్ధంగా ఎవరైనా బోధిస్తే అది కరెక్ట్ కాదు. కానీ పాత నిబంధనలో యూదుల యొక్క సిద్ధాంతం ప్రకారం, వారి మత సిద్ధాంతం ప్రకారం పంది మాంసం తినటం నేరం. కాబట్టి ఈ అంటియోకస్ రాజు ఒక తల్లి 7 కుమారులను బంధించి మీరు పంది మాంసాన్ని తినాలి అని బలవంతం చేశారు. కానీ వారు అన్నారు, మేము మరణించటానికైనా సిద్ధము, కానీ మేము మాత్రం తినము. ఈ ప్రక్రియలో వారిని విచిత్రంగా, ఘోరంగా హింసించాడు. ఒక విషయం ఏంటంటే, తల్లిని అందరెదురుగా అలాగానే ఉంచి, బ్రతికేటట్లుగా ఉంచి, ఒక్కొక్క కుమారుని చంపారు. కాల్చటం, పొడవటం, చంపటం, దారుణాతిదారుణంగా హింసించారు. ఎందుకని? తల్లి అప్పటికన్నా చెప్పుద్ది, అరే ఇంకొదిలేంట్రా, మీరు బ్రతకంటారా నాయన అంటదేమని. కానీ తల్లి గంభీరమైనటువంటి, ఆ తల్లి మెచ్చుకొనదగినటువంటిది. మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనము. తల్లియు సోదరులు చూచుచుండగానే ఆ మాటలాడిన యువకుని నాలుకను కోసి అతని తల మీద చర్మమును ఒలిసి కాలు చేతులు నరికివేయుటకు ఆ రాజు సైనికులను ఆజ్ఞాపించాను. తల్లి మిగిలిన 6 కుమారులు చూస్తుండగా వారిలో ఒక కుమారుని ఎంత దారుణంగా చంపారో చూడండి. నాలుక కోశారు, తల నుండి చర్మాన్ని ఒలిశారు, బ్రతికుండగానే దారుణంగా చంపారు. అయినా కానీ, రాజా, మేము మా పూర్వుల యొక్క మత సిద్ధాంతాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను మేము మేరం అని స్పష్టంగా తెలియజేశారు. ప్రియులారా, మీకందరికీ సందర్భంగా మక్కబీయుల గ్రంథము గురించి కొంచెం వివరణ ఇవ్వాలి తప్పనిసరిగా. ఏమిటి ఆ వివరణ? ఈ మక్కబీయుల 2 గ్రంథాలు కూడా మనకి ప్రొటెస్టెంట్ బైబిల్లో మనకు ఉండవండి. ఇంత వివరంగా పునరుత్థానాన్ని గురించి రాసినట్టు ఈ పుస్తకాన్ని దురదృష్టవంతులు తీసివేసేసుకున్నారు. పరిపూర్ణమైన రక్షణ చరిత్ర లేనట్లు బైబిల్ అది. ఎప్పుడు ఇది రాయబడింది? క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం. అయితే 1600 సంవత్సరాల తర్వాత, 1700 సంవత్సరాల తర్వాత లోథర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి దాన్ని బైబిల్లో ఉంటే ప్రధానమైనటువంటి పుస్తకాల నుంచి పక్కకు తొలగించాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? లోథర్ ఏం చేశాడంటే బైబిల్లోనే ఉంచాడు, కానీ ఒక ప్రక్కకు నెట్టాడు వాటిని. అవి ప్రేరితమైన పుస్తకాలు కాదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టు ప్రొటెస్టెంట్లు ఏం చేశారు తెలుసా? ఆ పుస్తకాలను శాంతం తీసేశారు.
బైబిల్లో ఉన్నటువంటి ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈ మధ్యకాలం నేను ఎక్కువగా దీని గురించి స్టడీ ఎక్కువ చేస్తున్నానండి. లోదర్ ఏం చేశాడంటే ఈ బైబిల్లో ఉన్న 7 పుస్తకాలు తీసివేసేసి ఆయనకు 99 సిద్ధాంతాలు రాశాడు. వాటిని బైబిల్లో యాడ్ చేశాడు. మొదటి పేజీల్లో ఉంటాయండి అతని బైబిల్ మీరు చదివితే. బాధాకరమైన విషయం అండి. ఎంత వేదన కలుగుద్దంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు? బైబిల్లో 73 పుస్తకాలు ఉండాలి పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగిన పుస్తకంలో. 66 పుస్తకాలు కాదు. పాత నిబంధన గ్రంథములో పునరుత్థానాన్ని గురించి చాలా చక్కగా వివరించినటువంటి ఏకైక గ్రంథం మక్కబీయుల గ్రంథం. ఇతర చోట్ల మనకు సూఛాయగా మనకు కనబడతాయండి. ఇతర గ్రంథాలలో ఉదాహరణకి యోబు గ్రంథములో, కీర్తనల గ్రంథములో, అదేవిధంగా జ్ఞాన గ్రంథాలలో మనకి సూఛాయగా మనకు కనబడతాయి. కానీ చాలా స్పష్టంగా పునరుత్థానం అంటే ఒకటి ఉంది. ఈ లోకంలో శ్రమలు వచ్చినా కానీ మనం దాన్ని తట్టుకోగలిగితే పునరుత్థాన భాగ్యం మనకు దొరుకుతుంది అని చాలా స్పష్టంగా వివరించిన గ్రంథం మక్కబీయుల గ్రంథం. దాన్ని తీసివేసుకున్నారు, కోల్పోయారు. ఇదిగో ఏమంటారు పిల్లారా వాళ్ళు? ఆ మరణిస్తూ ఆ యువకులు ఏమన్నారు తెలుసా? మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, రాక్షసుడా, నీవు నన్ను చంపినా చంపవచ్చుగాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి. ఎంత చక్కటి మాట, ఎంత స్పష్టమైన మాట. విశ్వాధిపతి అయినటువంటి ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించినట్లు చేయును. అతని ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవచ్చున్నాము అని పలికెను. అంటియోకస్ రాజు ఇశ్రాయేలు ప్రజలని వారి మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రేరేపించి రాజు తనను తాను దేవునిగా ప్రకటించుకొని వారిని మత భ్రష్టులుగా చేయటానికి కంకణం కట్టుకున్నాడు. కానీ ఈ తల్లి 7 సోదరులు ప్రాణత్యాగం చేయడానికని సిద్ధపడ్డారు. కానీ వారి దేవుని, వారి మత సిద్ధాంతాలని మేరడానికి వారు సిద్ధపడల. ఏమన్నారు? భ్రష్టుడా, రాక్షసుడా, నువ్వు మమ్మల్ని చంపినా చంపవచ్చుగాక, విశ్వాధిపతి అయినట్టు దేవుడు మాకు పునరుత్థానం దయచేయును, అతడు మమ్మల్ని శాశ్వతముగా జీవించినట్లు చేయును. ఇది పునరుత్థానములో నమ్మకం, విశ్వాసం నుండి వచ్చిన ధైర్యం ప్రియులారా. ఆ తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? తర్వాత వాడు 4వ వాడు ఏమన్నాడంటే ఈ విధంగా పలుకుతున్నాడు. అతడు ప్రాణములు విడిచుచు, మీ చేతుల్లో చచ్చుట మాకు మేలే, మీ చేతుల్లో చచ్చుట మాకు మేలే, ప్రభువు మమ్ము మరలా జీవముతో లేపును. పునరుత్థానం జీవముతో లేపును, కానీ మీకు పునరుత్థానము గాని నూతన జీవము గాని లభించో. ప్రియులారా, మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయములో పునరుత్థానాన్ని గురించి, పునరుత్థానం ఉందని, దేవుడు మరలా నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడని చాలా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి గ్రంథాలు మక్కబీయుల గ్రంథాలు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? బైబిలులో నుంచి బైబిలు ఏర్పాటు చేయబడ్డ తర్వాత, బైబిల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందండి? 372, 392 ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ గ్రంథం, క్రైస్తవుల బైబిల్ గ్రంథం. ఆ తర్వాత 16వ శతాబ్దంలో వచ్చినటువంటి వారు, లూథర్ ముఖ్యంగా, బైబిల్లో నుంచి 7 పుస్తకాలు ఎందుకని మక్కబీయుల గ్రంథాన్ని తీసివేశాడంటే, అతనికి నేను ఇలా అనుకుంటున్నా, ఇలాగ లేదు బైబిల్, కాబట్టి బైబిల్ని తీసేద్దాం, కొన్ని పుస్తకాలు తీసేద్దాం, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తీసేస్తా అంతే. ఏమిటి ఇష్టపడలేదు అతను అన్నాడు, రక్షణ దైవకృప చేత మాత్రమే, దేవునికి కృప వలన మాత్రమే, మన క్రియలు అవసరం లేదు, నువ్వు ఏ పాడు పనన్నా చేయొచ్చు, నువ్వు ఎట్టనా బతకొచ్చు, కృప ఉంటే చాలు, దేవునికి ఉచితమైన కృప చేత రక్షణ. కానీ మనమేమంటామంటే కథోలికులం, దేవుని కృపచేత రక్షించబడ్డాం, కానీ జీవితంలో క్రియల ద్వారా చూపించాలి కదా రక్షణ పొందానని. అది కూడా ముఖ్యమే కదా, యాకోబు పత్రికలో పలికినట్లుగా. ప్రియులరా,
మక్కబీల గ్రంథములో, 2వ మక్కబీల గ్రంథములో ఏమనుంటుందంటే, మరణించినటువంటి వారికి పూజలు అర్పించటం, ప్రార్థన చేయటం మేలుకరం అని ఉంటుంది. కాబట్టి మరణించినటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అది ఉపయోగకరంగా ఉంటుంది, మన ప్రార్థనలో వారికి సహాయపడతాయని ఉంటుంది. కాబట్టి పుస్తకాన్ని తీసేసేయండి, మన ఇష్టం. ఇంకా ఎవరికి ఇష్టం లేని పుస్తకాన్ని వాళ్ళు తీసేసుకుంటా పోతే బైబిల్ మిగులుద్దా? 2వ మక్కబీల గ్రంథము 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాల వరకు చదవండి. 2వ మక్కబీల గ్రంథము 12వ అధ్యాయము 43 నుండి 44, 45 వచనాలు చదవండి. అక్కడ యూదా మక్కబీడైనటువంటి యోధుడు, సైనికుడు మరణించిన సైనికుల కొరకు కొంత సొమ్ముని యెరూషలేమునికి పంపించి మరణించినటువంటి వారి కొరకే ప్రార్థనలు సలపమని చెప్తాడు. మరణించినటువంటి వారి కొరకే ప్రార్థనలు చేయమని. ఇది లూథర్కి నచ్చల. కాబట్టి తీసేయండి పుస్తకాన్ని అన్నాడు. ఎలాగా ఆత్మ ప్రేరణతో రాయబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎలా తీసివేయగలం? ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో మరికొన్ని చోట్ల ఈ పునరుత్థానాన్ని గురించి మాట్లాడతారు. ఉదాహరణకి యోబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము నుండి, యోబు శ్రమలన్నీ పొందిన తర్వాత, బాధలన్నీ పొందిన తర్వాత, ఒళ్ళు వ్రణములతో నిండిన తర్వాత, వేదనలో కనువిప్పు కలిగిన తర్వాత మాట్లాడే మాటలు ఇవి. ఏమిటి తెలుసా? ఎవరైనా ఈయన పలుకులను గ్రంథమును రాసినచో, లేదా వాళ్ళని ఉలితో రాతిపై చెక్కి పదిలపరచనచో ఎంత బాగుండును. యోబు గ్రంథము 19వ అధ్యాయం 23, 24 వచనాలు చదివాను. 25వ వచనం, నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడనియు అతడు నన్ను కడన సమర్థించి తీరునని నేను ఎరుగుదును. నా దేహము క్షీణించిపోయినను నా శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయంగా తనను చూచును. అతను నాకు పరాయివాడేమీ కాడు. నేను చనిపోయినా కానీ నా నేత్రాలతో అతను నేను చూస్తాను. ఉత్థానాన్ని గురించి మాట్లాడే మాటలు ప్రియులారా. కీర్తన గ్రంథములో కూడా 16వ కీర్తన ఈ విధంగా సెలవిస్తుంది. పునరుత్థానాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో కొన్ని చోట్ల మాత్రమే మనకు కనబడుతుందండి. సూచాయగా నేను చెప్పానండి, మనకు పూర్తిగా మనకి తెలియపరచబడల. యేసు ప్రభువు తన జీవితం ద్వారా, మరణించినటువంటి వారిని లేపటము ద్వారా, తానే స్వయంగా పునరుత్థానము కావటము ద్వారా పునరుత్థానాన్ని గురించి మనకి, లోకానికి, నిత్య జీవితాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. కీర్తన 16 10వ వచనములో, 16వ కీర్తన 10వ వచనములో, దేవా నీవు నన్ను పాతాళమునకు పంపవు. పాతాళము యూదుల యొక్క విశ్వాసం ప్రకారం వాళ్ళు ఒక నిర్బంధించబడేటువంటి ఒక స్థలముగా వాళ్ళు భావించేవాడు, నరకముగా వాళ్ళు భావించేవాడు. షయోల్ అనేవాళ్ళు, షయోల్ అనేవాళ్ళు అన్నమాట. దేవా నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు కానివ్వవు. ఇక్కడ గోతి అంటే గొయ్యి కాదు, నరకం. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపించదవు. నీ రక్షణమును బరసి శాశ్వత సౌఖ్యమును అనుభవింతును. రక్షణ దేవుని సన్నిధిలో, జీవము, నిత్య జీవితానికి చేర్చే మార్గం. ఇదే విషయాన్ని గురించి కీర్తన 40వ కీర్తన 2వ వచనం ఈ విధంగా పలుకుతుంది. నాశనకరమైన గోతి నుండి, బురద గుంట నుండి అతడు నన్ను బయటికి లాగెను. నన్ను కొండ కొమ్మున నిలిపి నాకు భద్రత కల్పించాను. ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు పునరుత్థానాన్ని గురించి పలికిన మాటలు, వారికి ఉన్న అవగాహన. మన యోబు గ్రంథంలో మరొక చోట కూడా కొంచెం వివరంగా ప్రియులారా ఈ పునరుత్థానాన్ని గురించి మనం చదువుకుంటాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. చావు వాతబడి మృతులోకమున చేరుకొనుటయను దుస్థితి నుండి నరుని కాపాడవలననే దేవుని యొక్క ఆశ. జాగ్రత్తగా వినండి,
చావు వాతబడి అంటే మరణం పాలయ్యి మృత్యులోకము చేరుకొనుటాను దుస్థితి నుండి కాపాడవలననియే దేవుని కోరిక. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో మనకి చాలా స్పష్టముగా పునరుత్థానం అనే పదాన్ని వాడి, నిత్య జీవితము అనే పదాన్ని వాడి మనకి మరణానంతర జీవితం ఉంది, మనం దేవునితో ఉండాలని కోరుకోవాలి. ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ వాటిని తట్టుకొని మనం జీవించగలిగితే, దేవునికి లోబడి జీవించగలిగితే, ఇదిగో దేవుడు మనకు పునరుత్థానాన్ని ఇస్తాడు అనే సత్యాన్ని మనకి మక్కబీయుల గ్రంథంలో మనం తెలుసుకుంటాం. అంటియోకస్ రాజు కాలంలో సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇజ్రాయెల్ ప్రజల మీద దండయాత్ర చేసి యూదులను పట్టి బంధించినప్పుడు, యూదా ప్రజలని వారిని మతభ్రష్టులయ్యేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పునరుత్థానాన్ని గురించి చాలా స్పష్టంగా రాయబడింది మక్కబీయుల గ్రంథంలో. ఆ 7 కుమారులు తల్లి నోటి ద్వారా పునరుత్థానం మనకు తెలియపరచబడింది. ఈనాటి సువిశేషాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యేసు ప్రభువు కాలంలో ఇశ్రాయేలు ప్రజలలో 2 ప్రముఖమైనటువంటి గ్రూపులు ఉండేవి, 2 ప్రముఖమైన విభాగాలు ఉండేవి. ఎవరు వారు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన భేదం ఏంటంటే, పరిసయ్యులు ఉత్థానాన్ని, దేవదూతలను, మరణము తర్వాత మరలా మనం లేస్తామని విశ్వసించేవాళ్ళు. పరిసయ్యులు పునరుత్థానాన్ని నమ్మేవాళ్ళు, మరణం శాశ్వతము కాదు అని నమ్మేవాళ్ళు, దేవదూతలు ఉన్నారని విశ్వసించేవాళ్ళు. కానీ సద్దూకయ్యులు మాత్రము పునరుత్థానం లేదు, మరణముతోటి మన జీవితం అంతమవుతుంది, అదేవిధంగా దేవదూతలు లేరని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి ఈ సద్దూకయ్యులు వస్తున్నారు, పునరుత్థానం నమ్మనటువంటి వాళ్ళు వస్తున్నారు, మరణముతో మన జీవితం అంతమవుతుందనేటువంటి వాళ్ళు వస్తున్నారు. యేసు ప్రభువు పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతుంటే వీళ్ళు యేసు ప్రభువుని వచ్చి పట్టుకోవాలని, ఆయనలో తప్పులు ఎంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో విందాం. లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనం నుండి. పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, మనకు ఆల్రెడీ ఉపోద్ఘాతంలో ఇవ్వబడింది, ఫస్ట్ సెంటెన్స్లోనే బైబిల్లో మనకి ఇవ్వబడింది, పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయ్యులు కొందరు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించినడలా వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగజేయాలని మోషే ఉపదేశించను. ఒకవేళ భార్యాభర్త వివాహం చేసుకున్నారనుకో, ఈ భర్త ఈ భార్య ద్వారా పిల్లలు కలగకుండానే చనిపోయాడనుకో, ఇతనికి సహోదరులు ఉన్నారు, ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ఈ స్త్రీని వివాహం చేసుకొని ఈ స్త్రీకి పిల్లలు కలిగేటట్లుగా చెయ్యాలి. కారణం ఏంటంటే ఆ స్త్రీకి ఆదరువు పిల్లలు. ఈ మరణించినటువంటి భర్త యొక్క సోదరుల యొక్క బాధ్యత అది అలనాటి కట్టుబాటు. అది బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోండి మీరు అర్థం చేసుకోవటానికి. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, మాలో 7 సోదరులు ఉన్నారు, 7 సోదరులు ఉన్నారు. మొదటివాడు పెండియాడి సంతానం లేక చచ్చిపోయాడు. ఇది ఒక ఊహాజనితమైన ఉదాహరణ ఇచ్చారండి, నిజంగా జరిగింది కాదు. ఒక ఊహాజనితమైన ఉదాహరణని ఈ సద్దూకయ్యులు యేసు ప్రభు ముందు ఉంచి ఏదో తెలుసుకోవాలి, తప్పుపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నారు? మా దగ్గర ఒకడున్నాడు, అతను పెళ్లి చేసుకున్నాడు ఒక స్త్రీని, అతను చచ్చిపోయాడు. ఆ తర్వాత తన సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, అతను చచ్చిపోయాడు, పిల్ల కలగలా. ఇంకా 3వ వాడు పెళ్లి చేసుకున్నాడు, 4వ వాడు పెళ్లి చేసుకున్నాడు, 5వ వాడు పెళ్లి చేసుకున్నాడు, 6, 7వ వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. 7 ద్వారా ఆమెకి పిల్లలు కలగల. ఆవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఇద్దరు, మీరు అంటున్నారు కదా పునరుత్థానం గురించి, మరి పునరుత్థానములో ఆ స్త్రీ ఎవరికి భార్య అవుద్ది? ఇది మిడిమిడి జ్ఞానం, ఇది అర్ధజ్ఞానం. ఎందుకంటే అసలు విషయం వాళ్ళకి తెలియదు. తెలియకుండానే పునరుత్థానములో ఎవరికి భార్య అవుద్ది అని అడుగుతున్నారు. దానికి ప్రభువు పునరుత్థానములో మనం ఎలాగా ఉండబోతున్నాం అనేటువంటి గొప్ప సత్యాలను మనకు బోధిస్తున్నారు. ప్రియులారా, ప్రభువు ముందు ఒక సవాలుతో కూడిన ప్రశ్న వచ్చిన ప్రతిసారి కూడా
ఒక వేద సత్యాన్ని, ఒక డాగ్మా, ఒక మిస్టరీని మనకు బోధిస్తారు. ఆ సమస్యను ఒక అవకాశంగా మలుచుకొని మనకు కొన్ని వేద సత్యాలు నేర్పిస్తారు ప్రభు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు అసలు పునరుత్థానములో మనం ఏ విధంగా ఉండబోతున్నాం అనేటువంటి గొప్ప సత్యాలు బోధించారు. జాగ్రత్తగా ఆలకించుతాం. అందుకు యేసు లూకాసు వార్త 20వ అధ్యాయము 34వ వచనం అండి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములు ఇచ్చిపుచ్చుకునడం జరుగుతుంది. ఈ జీవితంలో వివాహాలు ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతాయి. కానీ పునరుత్థానమునకు యోగ్యులకు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకోరు. పెళ్ళిళ్ళుండో. పునరుత్థాన జీవితంలో పెళ్ళిళ్ళుండో. చాలా క్లియర్. ప్రభు వాళ్ళకి తెలియజేశాడు. సో మనకు ఒకటి క్లియర్ అయిపోయింది, పునరుత్థానంలో పెళ్ళిళ్ళుండో. ఆ తరువాత పునరుత్థానుల గుటచ్చే వారికి ఇక చావు లేదు. రెండవ ముఖ్యమైన అంశం. ప్రభు అంటారు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలోనికి మనకు మరణం. ఒకసారి పునరుత్థానమైన తర్వాత అది శాశ్వత జీవితం, అది నిత్య జీవితం. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండే జీవితం. రెండవ మాట చెప్తున్నారు ప్రభు. ఏమంటున్నారు? పునరుత్థానుల గుటచ్చే వారికి ఇక చావు లేదు. వారు దేవదూతలతో సమానులు. మనం ఎలాగుంటామంట అండి? దేవదూతలతో సమానులుగా ఉంటాం. ఎంత గొప్ప జీవితాన్ని మనం పొందబోతున్నాం బిడ్డలారా. ఎంత గొప్ప పరిశుద్ధతను మనం పొందబోతున్నాం దేవుని సన్నిధిలో. దేవదూతలతో సమానులుగా మనం ఉండబోతున్నాం. ఆ జీవితం కొరకే ఆశపడాలి మనం. ఆ జీవితం కొరకే ఈ లోకంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కోవాలి. ఆ జీవితం కొరకే ఈ లోకంలో వచ్చే శ్రమలని, అవహేళనని, నిందలని, అవమానాలను మనం ఎదుర్కోగలగాలి. క్రీస్తుకు సాక్షులుగా బ్రతకగలగాలి. క్రీస్తును నిజదేవునిగా అంగీకరించగలగాలి. ఈ లోకంలో వచ్చేటువంటి సకలమైనటువంటి శ్రమలు, సవాళ్ళు, వేదహింసలు దేని కొరకై? అదిగో అలనాడు మనం దేవదూతలతో సమానముగా మనం ఉండబోతున్నాం. తరువాత వారు దేవదూతలతో సమానులు, వారు దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉండబోతున్నారు. ఎంత గొప్పటి భాగ్యం ప్రియులరా. ఇది ఈరోజు ప్రభు మనకివ్వాలనుకున్న సందేశం, పునరుత్థాన జీవితం. ఆ తరువాత ప్రభు అంటున్నాడు, మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాముని దేవుడని, ఇస్సాకుని దేవుడని, యాకోబుని దేవుడని పలికెను. ఎలా అది? అందరికీ ఒకే రకంగా ఎందుకని? వాళ్ళు జీవిస్తున్నటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు, దేవునికి బద్దులై జీవించినటువంటి వారు. కాబట్టి వారు జీవిస్తున్నటువంటి వారు, దేవుని యందు జీవిస్తున్నటువంటి వారు. కాబట్టి జీవించు వాళ్ళకి ఆయన ఎల్లప్పుడూ దేవుడిగానే ఉంటాడు. దేవుడు జీవితులకే కానీ మృతులకు కాదు. ఎలయనా ఆయన దృష్టికి అందరూ సజీవులే. ఆ తర్వాత బోధకులు అన్నారు, బోధకుడా నీవు సరిగా, సద్దూకాయలు మిగిలినటువంటి బోధకుడా నీవు సరిగా సమాధానం ఇచ్చితివని పలికిరి. ప్రియులారా, ఈనాటి పట్టణాల ద్వారా క్రీస్తు ప్రభువు ఈ నవంబర్ నెలలో మనకి ఒక ముఖ్యమైన అంశాన్ని స్పష్టం చేస్తున్నాడు. పునరుత్థానము తర్వాత మనం ఏ విధముగా ఉండబోతున్నాం, కొన్ని విషయాలు మాత్రం మనకు తెలియజేస్తున్నారు. వివాహం ఉండదు, దేవదూతలతో సరిసమానులుగా ఉంటాం, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటాం. చావు లేదు, చావు లేదు. ఈ పునరుత్థాన భాగ్యము కొరకై మనం ఎదురు చూడాలి. ఈ పునరుత్థాన భాగ్యము కొరకై పౌలు గారు ఎదురు చూశారు. పౌలు గారు ఆశతో ఎదురు చూశారు. తన శ్రమలలో, తన బాధలలో, చెరసాలలో తాను చంపబడబోతున్నాడు రోము నగరంలో అని తెలిసి కూడా ఏమన్నాడో తెలుసా? తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించుతుని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించను. ఏమిటి నీతి కిరీటము? దేవుని సన్నిధిలో వెలుగొందే కృప, ఆ ధన్యత. నాకు మాత్రమే కాదు,
ఈ పునరుత్థాన జీవితం పౌలు గారు అంటున్నారు, నాకు మాత్రమే కాదు, ఆయన దర్శనము కొరకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ లభించును. నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క రాకడ కొరకై, ఆ ప్రభు యొక్క ఆ పునరుత్థాన భాగ్యము కొరకై మనం వేచి ఉండగలిగితే మనకు కూడా పౌలు గారికి దొరికినటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది. ప్రియ బిడ్డలారా, ఈ లోకం శాశ్వతం కాదు. కొన్నాళ్ల క్రితం మనందరం కూడా నెల్లూరు ప్రాంతంలో జరిగినట్టు బస్ యాక్సిడెంట్ చూసాం. అర్ధరాత్రి కాలంలో తీరని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళు బస్సు ఎక్కుతున్న సమయంలో వాళ్ళు అనుకున్నారు వాళ్ళు మరణిస్తారని. వాళ్ళకి తెలుసా వాళ్ళ రాత్రి మరణిస్తారని? తెలియదు, కానీ మరణించారు. మనం కూడా ఒక రోజున మరణిస్తాం. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఇంకా ఘోర ప్రమాదం. ఒక బస్సు చిప్స్ క్యారీ చేస్తున్నట్టు ఒక టిప్పర్ 2 ఢీకొని ఎంతమంది మరణించారో మీ అందరికీ తెలుసు. ప్రియులరా, వాళ్ళకి ఆ రోజు తెలుసా వాళ్ళు చనిపోబోతున్నారని? ప్రియ దేవుని బిడ్డ, మనందరం ఏదో ఒక రోజున మనం ఎరుగని సమయంలో, మనకు తెలియని సమయంలో మనందరం మరణించబోతున్నాం. ప్రభు ఈ రోజున స్పష్టం చేశాడు. మక్కబీయుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవునికి బద్దులై జీవించినట్టు ఆ యువకులు 7 యువకులు చెప్పారు. ఆ క్రూరుడైనటువంటి రాజును చూచి, దుష్టుడా, క్రూరుడా, మేము మరణిస్తాం, కానీ మా దేవుడు మాకు నిత్య జీవితాన్ని ఇస్తాడు, శాశ్వత జీవితాన్ని ఇస్తాడు అని మాకు తెలుసు. కానీ నీకు మాత్రం ఆ భాగ్యం లేదో, కారణం నువ్వు పాపములో బ్రతుకుతున్నావు, నువ్వు రాజుగా ప్రకటించుకుంటున్నావు కాబట్టి అని చెప్పారు. నీవు నేను మన మరణము కొరకే సిద్ధపడుతున్నామా, లేక ఈ లోకమే శాశ్వతం అన్నట్లు బ్రతుకుతున్నామా? సకలాత్మల పండగ రోజున ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియనా అని పాడుకోవటమేనా? లేకపోతే ఆ మాటలు మన హృదయాన్ని గుచ్చుకొని మనలో మారు మనసు తీసుకొని వచ్చి హృదయ పరివర్తన చెందేటట్లుగా చేసి దేవుని చిత్తానుసారముగా, దేవుని వాక్యానుసారముగా, దేవునికి ప్రియులముగా జీవించటానికి మనల్ని ప్రేరేపిస్తున్నాయా? ఒకవేళ నీ జీవితంలో మార్పు లేకపోతే, నీవు కూడా ఇంకా పాపంలో బ్రతుకుతున్నట్లయితే, ఈనాటి వాక్యము ద్వారా ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు ప్రేమతోటి. ఇకనైనా మారు. ఈ జీవితం శాశ్వతం కాదు. మరణానంతర జీవితంలో ఒకవేళ నీవు ఆ యొక్క మరణము లేనటువంటి శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధిలో కుమారులుగా ఉండేటువంటి దేవదత్తులతో సమానులుగా ఉండేటువంటి ఆ కృపను నువ్వు పొందుకునే స్థితిలో నువ్వు లేకపోతే, నిత్య జీవితానికి నీవు యొక్క నిత్య నరకాగ్నికి నువ్వు బలి కావలసి వస్తుంది. ఈనాడు దేవుని యొక్క హెచ్చరికను స్వీకరించుదాం, దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవా, మమ్మ దీవించు నాయన, మాకు సహాయం చేయి తండ్రి. మేమందరం కూడా మారు మనసు పొంది నిశ్చితానుసారంగా జీవించే బిడ్డలుగా మాకు సహాయం చేయండి ప్రభుగా. మమ్మ దీవించండి నాయన అని తలలో వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఓ యేసురాజా, ఇదిగో ఈనాడు మీరు మాకు ఈ ఆదివారపు వేదగ్రంథ పట్టణాల ద్వారా, ముఖ్యంగా మొదటి పట్టణము ద్వారా శ్రమలు పొందుతున్నటువంటి ఆ 7 కుమారులు, ఆ తల్లి మత సిద్ధాంతాలను నీకు లోబడి జీవించటం ద్వారా నిత్య జీవితాన్ని పొందుకున్నారు, ప్రలోక ప్రాప్తిని పొందుకున్నారు. ఈనాటి సువిశేషములో ఉత్థానమైనటువంటి తరువాత ఏ విధంగా ఉండబోతున్నాం చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓ యేసురాజా, మేమందరం మా పాప జీవితాన్ని విడిచిపెట్టి, మా చెడు జీవితాన్ని విడిచిపెట్టి, ఈ లోకం శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఎరిగి జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. మాలో మారు మనసుని, హృదయ పరివర్తనని కలుగజేయండి. ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా, ఒకవేళ మాలో ఇంకా కరుడుగట్టిపోయినటువంటి హృదయం ఉన్నట్లయితే, బండరాతి వలె మా హృదయం ఉన్నట్లయితే,
మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి. నీవు మాకు ఇచ్చేటువంటి ఈ నవమరణలు ఇచ్చేటి హెచ్చరికలను మేము ఆలకించి తదనుగుణముగా జీవించిన కృపను పొందుకున్నామని మాకు దయచేయండి. ఈనాడు ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు వేదనతో, ఫాదర్ గారండి నేను ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని వ్యక్తిగతంగా అడిగినటువంటి వారున్నారు. ఇదిగో ఈ వీడియోల క్రింద ఎంతోమంది బిడ్డలు వేదనాపూరితంగా ప్రార్థించమని ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి ఆ బిడ్డలపై నీ కనికరాన్ని చూపించండి. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి ప్రభువా. ఈ క్షణములో ప్రభువా, ఎవరైతే బిడ్డలు వివిధ అవసరాలతో మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నారు, ఆ బిడ్డలందరినీ క్షణములో మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఓ కరుణామయుడా, ఓ దయాసాగరుడా, ఓ దావీదు కుమార యేసయ్య, మమ్మ కనికరించండి. నీ బిడ్డలపై కనికరాన్ని చూపించండి. ప్రత్యేకంగా ప్రభువా, పాపాంధకారంలో బ్రతుకుతున్న మేమందరము కూడా హృదయ పరివర్తన, మారు మనసు కలిగి మా పాపాన్ని విడిచి ప్రభువా నీ వాక్యానుసారముగా జీవించే కృపను మాకు దయచేయండి. ప్రత్యేకంగా ఈ వీడియో క్రింద ఎవరైతే ప్రార్థించమని వివిధ ఉద్దేశాలు ఉంచుతున్నారో ఈ క్షణంలో యేసురాజా వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులను, ఉద్దేశాలను దీవించండి నాయన. ముఖ్యముగా బిడ్డల హృదయ పరివర్తన కొరకై, భర్తల హృదయ పరివర్తన కొరకై, భార్యల హృదయ పరివర్తన కొరకై ప్రార్థించే భర్తలు, భార్యలు, తల్లిదండ్రుల యొక్క మాటను, వారి యొక్క ప్రార్థనను ఆలకించండి తండ్రి. నా దేవా, ఈ పరిచర్య కొరకై ఎవరైతే వివిధ రూపాలలో సహకరిస్తున్నారో, ఆర్థికంగాను పరిచర్య రూపములో సహాయం చేస్తున్నారు, వారందరిని దీవించండి ప్రభుగా. ప్రభువా, ఈ పరిచర్య ద్వారా మీరే మహిమ ఘనత పొందుకోమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.